వ్యాపారి నిత్యావసర సరుకులు అమ్మడానికి పొరుగురు వెళ్ళాడు. ఆ రోజు బాగా పొద్దుగూకిపోయింది. పొద్దుగూకేలకి 2 గాడిదలు అమ్మటన్నాయి సామాను అన్నీ వేసుకొని. ఆ గాడిదల్ని ఎక్కడ పెట్టాలి, నేను ఎక్కడ ఉండాలి అనుకుంటాను. అక్కడ ఒక సత్రం ఉందంటారు. సత్రం కాడికి వెళ్తారు. సత్రం ఎదురుగా పెద్ద చెట్టు ఉంది. చెట్టు ఉంటే ఒక గాడిదని కట్టేస్తాడు. రెండో గాడిదని కట్టేయడానికి తాళ్ళు లేదు. అయ్యో, ఈ గాడిద వెళ్ళిపోయింది, ఏం చేయాలని ఆలోచిస్తే అక్కడే కూర్చుంటాడు. ఒక పెద్ద ఆయన అంటాడు, నువ్వు రెండో గాడిదని కూడా కట్టేసేయి అంటాడు. అంటే ఆయన అంటాడు, నా దగ్గర తాడు లేదే, నీ దగ్గర తాడు లేకపోయినా తాడు ఉంది అనుకుని నువ్వు ఆ గాడిదని కట్టేసేయి. కట్టేస్తే అప్పుడు ఆ గాడిద ఉంటుంది అని చెప్తాడు. తాడు లేకపోయినా తాడున్నట్టు, మెడకు తాడు కట్టినట్టు, కింద మేకు కట్టినట్టు అలాగే కడతాడు. కట్టంగానే అది కూడా నిజంగానే కట్టేశారు అన్నట్టు ఇక ఆ రైతులు అలాగే పడుకుంటాడు. తెల్లారేమో లేచి ఈ కట్టేసిన గాడిదని ఇప్పాడు. ఆ ఉన్న గాడిదని నేను కట్టేయలేదుగా అంటాడు. అన్నా సరే ఆ గాడిద లెగదు. మళ్ళీ ఆ ఎదురుగా ఉన్న పెద్ద ఆయన అంటాడు, నువ్వు రాత్రి కట్టేసావు, అది కట్టేసావన్న మాటలోనే ఉంది, నువ్వు మళ్ళీ ఇప్పదీస్తున్నట్టు అప్పుడే లేచిద్ది అంటాడు. అప్పుడు మళ్ళీ ఆ మెండ తాడు కింద ఉపదీసినట్టు చేస్తాడు. అప్పుడు చిటుక్కుని లేచిద్ది. దీనిది ఆశ్చర్యం, నేను కట్టేయకోకుండా కట్టేసినట్టు ఎట్లా అంటే, ఓ పిచ్చోడా, ఈ రోజుల్లో మనం ఎన్నో బంధాలకి లేకపోయినా ఉన్నట్టు ఉంటాం. దానికి కారణం ఏంటో తెలుసా? భయం, బలహీనత అన్నీ అవే బంధాలు. అలాగే మనం కావాలి అనుకుంటే అలా కట్టినట్టు లేకపోయినా ఉన్నట్టు ఉంటాం. వద్దు అనుకుంటే అలా లేవు అనుకుని ఇప్పుకొని వెళ్ళిపోతాం. ఏమంటారు?